హాయ్ అండి, నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈవినింగ్ లాగండి. ఇదైతే ఇంకా నేనైతే ఈరోజు వంట పని గట్ట ఏమీ లేదండి. దీనికి ఈ వ్లాగ్ కంటే మధ్యాహ్నం నుంచి తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా నాకు ఒక ఫ్రాక్ అయితే కుట్టమని వచ్చింది. ఫ్రాక్ కుట్టడానికి అయితే నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. ఈ ఫ్రాక్ అయితే నేను ఇప్పటివరకు స్టిచ్ అంటే చేశాను, కానీ అప్పుడప్పుడు వ్లాగ్ అయితే ఎప్పుడు తీయలేదండి. సరే కదా, ఇప్పుడు ఒకసారి వ్లాగ్ తీద్దాం అనేసి నేనైతే ప్రిపేర్ అయ్యి ఈసారికి అయితే చిన్నగా వ్లాగ్ తీద్దాం అనేసి ఎలా కుడుతున్నాను అనేది అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఈలాగా అయితే నేను మిషన్కి సరిపడా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. పొద్దున్న కడిగాం కదా, నేను నుంచి ఇంకా మిషన్ ఎక్కలేదు. దాని గురించి అయితే ఇంకా అన్నీ రెడీలో పెట్టుకుంటున్నాను. మోటార్ స్పెడలు గట్టి ఇవన్నీ కూడా నేను అన్నీ రెడీలో పెట్టుకుంటున్నానండి. ఈ పీటకి ఒక మేక అయితే పైకి లేచిందనమాట. ఇంకా అదైతే చీరలను అయితే చాలా మట్టుకు చింపేస్తుందండి. దాని గురించి అయితే ఏదన్నా ఒక క్లాత్ అయితే వేసుకుని కూర్చోవలసి వస్తుంది. అలా కదనేసి నేను ఒక దుప్పటి అయితే వేసుకుని కూర్చుంటున్నాను అనమాట. ఇంకా అలా అయితే మనల్ని పట్టుకోదు చీరలను అవుతాయి. ఇంకా మేకు ఇంకా దాని గురించి అయితే ఏదన్నా పట్టుకుని కొడదాం అనుకుంటున్నాను, కానీ పీటకి కూడా చాలా వయసు ఉందండి. దాని గురించి అయితే ఇంకా అది పగిలిపోతుందనమాట. అంటే దానికి కూడా చావు దగ్గరకు వచ్చేసింది. ఇంకా దాని గురించి ఇంకేం కలపదలుచుకోలేదు. ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నేను ఇంకా ఉపయోగించుకుందాము. ఇంక కొట్టడం ఎందుకు అనేసి ఒక క్లాత్ అయితే దాని మీద, దుప్పటి అయితే దాని మీద వేసుకుని ఇంకా అలాగైతే కాలం గడిపేస్తున్నాను అనమాట. లేదంటే కనుక ఇప్పుడు ఒక పీట చేయించడానికి మరి ఎంత పడుతుందో ఇప్పుడు నేనైతే కనుక్కోలేదు. మళ్ళీ ఒక పీట ఒక కనీసం ఒక 10 రూపాయలన్నా ఉంటుందేమో అనుకుంటున్నాను. అంతగానే ఎక్కువ ఉంటుందో ఇంకా దాని గురించి అయితే ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో వాటిలో ఎంతకు వచ్చి ఎందుకు పెట్టడం అనేసి నేనైతే దాని జోలికి వెళ్ళట్లేదండి. లేదంటే కొత్త పీట అయితే చేయించుకుందాను. ఇంకా ఫ్రాక్ అయితే కుట్టడానికి దారం, నీడిల్స్ అవన్నీ ఎక్కించుకుంటున్నాను అనమాట సూదిలోను. ఇంకా ఆయిల్ పెట్టిన వాళ్ళని తొందరగా అయితే సూది ఎక్కదండి. ఎందుకంటే వాటర్ వచ్చేసి అందులో ఆయిల్ వచ్చి అందులో ఉండిపోద్ది అనమాట. దాని గురించి అయితే కొంచెం బెట్టి చేద్దే దారం ఎక్కడానికి కూడాను. ఇంకా నేను ఫ్రాక్ అయితే తీసుకున్నాను స్టిచ్ చేయడానికి. స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టానండి. ఫ్రాక్ వచ్చేసి ఫిల్స్ ఫ్రాకేనండి. ఫిల్స్ కూడా నార్మల్ ఫిల్స్ కాదు, మనం చాలా ఆచితూచి పెట్టవలసిన ఫిల్స్ అనమాట. ఇది ఫ్రాక్ పైన కింద ఫిల్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ వచ్చి ఐ నెక్, వి షేపు నెక్, ఫ్రంట్ నెక్ అయితే ఇంకా అలా అయితే వచ్చింది. మా మేనగోళ్ళదేనండి ఫ్రాక్ అయితేని 13 సంవత్సరాలు అలా ఉంటాయన్నమాట. దాని గురించి ఫ్రాక్ అయితే కుట్టమని తీసుకొచ్చి ఇచ్చింది క్లాత్ అయితేని. ఇంకా నేను అదే స్టిచ్ చేస్తూ ఉన్నాను అనమాట. మీకు ఫ్రాక్ నేను కూడా ఎలా కుట్టుకుంటున్నాను అనేది కూడా మీకు కొంచెం డిఫరెంట్గా ఎంత అయితే ట్రై చేశానండి. ఇలాగ మనం ఏదో ఒకటి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఇంకా వీరభద్రుడు గుడి దగ్గర అయితే ఇంక మధ్యాహ్నం నుంచి మీకు వ్లాగ్ మధ్యాహ్నం వరకు తీసిన వ్లాగ్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా గుడి దగ్గర అయితే అత్తయ్య వచ్చిన తర్వాత మేము పని చేస్తాం కదా అవన్నీ అక్క చెల్లిద్దరూ అయితే పని అయితే చేస్తారా అనేసి మెచ్చుకుందనమాట. అదే చేయకపోతే అయితే ఇద్దరు కూడా చెప్పుకుంటూ కూర్చున్నారా, పని చేయలేదు గుడి దగ్గర అయితే నేను తిట్టినమాట. ఇంక సరే కదా అనేసి మేము ఇంకా వీరభద్రుల్లో అయితే ముట్టుకోలేదు కదండి. ఇంకా అత్తయ్య వచ్చి స్నానం చేసుకున్న తర్వాత వీరభద్రులను అయితే పీట మంచి కిందకి దింపేసిందండి. దింపేసి పీటలో అయితే కడిగేసి పసుపు రాసి బట్టలు పెడదాం అనేది అయితే పెట్టు అనేసి అన్నాను. అబ్బాయి అలా కాదు, దేవుడిని తీసుకొచ్చిందని నువ్వే కదా, నీకంటేంటి, నీకు అదేంటి ఇదేంటి అని అనేసి అన్నదనమాట. ఇంకా నాకు అలా అనిపిస్తే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను 5 నెలల బట్టి అయితే నేను ఆయనకి ఏ పూజ చేయలేదండి, ఏమీ చేయలేకపోయాను నేను. అలాంటిది ఆయనకి కొంచెం సేవ చేసుకునే టైం దొరికిందని నాకు కొంచెం ఆనందం అయిపోయింది. ఇంక సరే కదా అనేసి 2 పీటలు తీసుకెళ్ళి శుభ్రంగా పైపు దగ్గర పెట్టేసి కడిగేసి మళ్ళీ పసుపు రాసి మళ్ళీ బట్టలు పెట్టి పీటలు అయితే అప్పగించానమాట. ఈలోగా సాయినేమో దండలు తీసుకురమ్మని చెప్పాను. అంటే 5 దండలు అయితే తీసుకొచ్చామండి. 5 దండల్లోనూ 2 దండలు అయితే అంటే బార్లు అంటారు, చామంతి పూలు బార్లు. మనకి అక్కడ అయితే బారు వచ్చి 50 రూపాయలకి వచ్చింది. అదే బారు మన టోల్గేట్ కాడ కొంటే ఒక బారు వచ్చి 100 రూపాయలు అండి. చూసారు, సగానికి సగం వేసుకుంటున్నారు రేటు. ఇంకా అలాగైతే చాలా ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని వెళ్తే మనకి ఫ్రెష్ పూలు వస్తాయి, ఇంకా చవకగానే వస్తాయి అనమాట కడిమి వెళ్తేనే. ఇంకా అలాగే పంపించేదాన్ని ఇది వరకు. ఈ మధ్య మాకు పూజలు అంటే ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ కాదు, కారణం కొన్ని కారణాల గురించి మానేసాం కదా, దాని గురించి అయితే మేము తేవాలి వెయ్యాలి అనేసి ఏముంటలేదు. తేవాలన్నప్పుడు మాత్రం టోల్గేట్ దగ్గర నుంచి తెప్పిస్తున్నాను. అయితే ఇందులో రూ. 100 కదా అనేసి ఇంకెక్కువ పువ్వుల మీద అయితే మరి అన్నిటి మీద అన్ని వందలు అయితే రూ. 250 ఇంకా ఎక్స్ట్రా పెట్టాలి. ఇంకా చామంతి పూలు 2 కేజీలు తీసుకొచ్చాడు. 2 కేజీలు 200కి వచ్చాయి. అవే ఎక్కడ అవుతే 500 తీసుకుంటాడు 2 కేజీలకి. ఇంకా అవి కట్ట ఉంటాయి కదా, ఇంకా దాని గురించి అయితే అక్కడికి వెళ్ళి తీసుకురమ్మని అనమాట. ఒక 20 రోజులు అయితే పువ్వులకు కొరివేం ఉండదు. కొన్ని పువ్వులు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వేసవకాలం కదా, ఇప్పుడు మనకి ఎలాగ పువ్వులు తక్కువే, మల్లెపూలు తప్పించి ఇంకేం దొరకవు అనమాట. దాని గురించి అయితే కొన్ని తెమ్మన్నాను, తెచ్చాడు. ఇంకా అవైతే చిన్న మాలలు కట్టింది వీరభద్రులకి వేయడానికి. ఇంక రేపు పొద్దున్న అయితే వీడియో చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నారో అనేది కట్టాను. అది కొంచెం అంటే మా డైలీ వ్లాగ్లో అది కూడా ఒక భాగమే కాబట్టి మా వీరని గుళ్ళోంచి తీయడం, స్నానం చేయించడం ఇవన్నీ కూడా మీకు చిన్న వ్లాగ్ కింద అయితే మార్నింగ్ వ్లాగ్లో అయితే తీసి పెడతానండి. ఇంకా వచ్చిన తర్వాత మాల కట్టిన తర్వాత ఇంకా అవన్నీ కూడా చక్కబెట్టుకున్నామండి. అందరి ఇళ్ళల్లోంచి పళ్ళాలు అయితే తీసుకొచ్చాము. పళ్ళాలు తీసుకొచ్చి ఇంకా రెడీగా అయితే పెట్టుకున్నామంటే విత్తడి పళ్ళల్లోనే తీసుకెళ్ళాలన్నమాట. దాని గురించి అయితే పళ్ళాల్లో కూడా పెట్టుకుని రెడీగా పెట్టుకుని పసుపులు, కుంకాలు, పాలు, పువ్వులు, తేనెలు ఇవన్నీ కూడా చాలా మట్టుకు అన్నీ రెడీ చేసుకుని పెట్టాము. పెట్టిన తర్వాత మిగతా పని అంతా చేసుకుందాం అనుకున్నాను. ఇలాగా అయితే ఈరోజు ఒకటి భోజనాలు తగిలేయండి. ఫస్ట్ నైట్ భోజనాలు అనమాట. మా మామయ్య గారు అమ్మాయిదే మన పెళ్ళి అయింది కదా, ఇంకా అక్కడికి అయితే భోజనానికి వచ్చేసిన కానీ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రాక్ అయితే కుట్టడం అయితే రెడీ అయిపోయింది చూసారా. హ్యాండ్ అయితే ఇలా పెట్టారనమాట. హ్యాండ్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఫ్రాక్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఫ్రాక్ అయితే చాలా బాగా స్టిచ్చింగ్ వచ్చి కుదిరింది. పాపకు కూడా వేసి చూసింది, అది కూడా చాలా బాగుందనమాట. ఫ్రాక్ నచ్చితే ఒక లైక్ అయితే వేయండి మా వీడియోకి. ఓకే అండి, మా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రొటీన్గా ఎందుకులే కొంచెం డిఫరెంట్గా చేద్దామని చేసి ఫ్రాక్ కుట్టడం అయితే చూపించాను అనమాట. కొన్ని మాటలు కూడా చెప్పాను అనమాట. ఇంక ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందైతే ఫ్రాక్ ఎలా కుట్టానో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇలా స్టిచ్ చేయటం చాలాసార్లు చేశాను, కాకపోతే ఇప్పుడైతే మీకు మాటల్లో చెప్పాను అంతే.